ఇంకొక కామన్ కండిషన్ మనం చూస్తున్నాం. దగ్గర 30-40 సంవత్సరాల నుంచి కూడాను మోకాల మీద కానీ, షోల్డర్ మీద కానీ, రిస్ట్లో కానీ, లేదంటే ఎల్బోలో కానీ, హిప్ జాయింట్లో కానీ ఆపరేషన్స్ విరివిరిగా జరుగుతున్నాయి. అందరికీ తెలుసు. అన్ని హాస్పిటల్స్లో కూడాను ఓటీ లిస్టు మీరు చూసినట్టయితే దగ్గర 60% ఓటీ లిస్టు ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ వీటిలోనే ఉంటాయి. అంతా బాగానే ఉంది. కానీ అన్ని ఆపరేషన్లు సక్సెస్ కావు కదా, కొన్ని ఫెయిల్ కూడా అవుతాయి కదా. ఈ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు మోకాలు ఆపరేషన్ తీసుకోండి. మోకాల్లో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు మోకాలు ఆపరేషన్ చేసేసుకున్నారు. మోకాలు ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీ మోకాలు తీసేసి ఇంప్లాంట్స్ పెడతారు, సిమెంట్ వేసి అతికిస్తారు. బాగుంది, అంతా బాగుంది, బాగానే ఉంది. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, తర్వాత నొప్పి వచ్చింది. మీరు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఏం చేస్తారు? ఎక్స్రే చూస్తారు, అంతా బాగుంటుంది, ఇంప్లాంట్స్ బాగా పెట్టుంటారు. అమ్మ బాగానే ఉందమ్మా, నేను అంతా బాగానే ఉంది, సర్జరీ బాగానే అయిందంటే మరి నా నొప్పి ఏంటంటే ఆన్సర్ ఉండదు. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఆ డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు. ఎందుకు? ఆయన చేయాల్సింది చేసేసాడు. సో ఇటువంటి నొప్పులకి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ, షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, తర్వాత హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత కొంతమంది పర్సంటేజ్ వాళ్ళు ఎవరైతే నొప్పితో మళ్ళీ బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇపియాన్లో ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. అది ఏమిటంటే, ఇప్పుడు మీకు మోకాలు ఆపరేషన్ అయిన తర్వాత మీకు నొప్పి వచ్చింది అనుకుందాం. సో ఏం చేయాలి? ఎక్స్రేగా తీయాల్సింది. ఒక స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేయగానే సరిపోదు. ఆ స్కానింగ్ చేసిన తర్వాత ఆ మోకాలులో ఏ పార్ట్ వల్ల మీకు నొప్పి వస్తుందని కనుక్కోవాలి. ఇప్పుడు మోకాల్లో ఏముంటుంది? మోకాలు జాయింట్ ఉండదు, జాయింట్ తీసేసి ఉంటారు. ఏం పెట్టుంటారు? మెటల్స్ ఉంటాయి. సరే, మెటల్స్ ఉన్నాయి కదా, మెటల్స్లో నొప్పి వస్తే ఎట్లా? మెటల్ వల్ల ఎప్పుడు నొప్పి రాదు. మెటల్ వెళ్ళి పక్కన మజిల్ని కానీ, పక్కన లిగమెంట్ని కానీ, పక్కన ఉన్న బోన్ని కానీ రబ్ చేస్తుంటే అక్కడి నుంచి డ్యామేజ్ అయ్యి ఆ పార్ట్ నుంచి మనకి నొప్పి వస్తుంటారు, ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. సో ఈ స్కానింగ్ వేరే ఏ డాక్టర్లు చేయరు, పెయిన్ స్పెషలిస్ట్ మట్టుకే చేస్తారు. ఈ స్కానింగ్ని దగ్గరుండి నేనే చేస్తాను స్కానింగ్. ఎందుకంటే ఇప్పుడు మోకాలు అంతా బాగుండి గుజ్జు అరిగిపోతే ప్లాస్మా థెరపీతోటి మనం గుజ్జును పెంచవచ్చు. ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత గుజ్జు ఉండదు, ఎముకలు ఉండవు, మజిల్స్ ఉండవు, ఏముండవు. అక్కడ ఇంప్లాంట్ ఉంటుంది, అంటే స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్ పోయి చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్, మిగిలిపోయిన స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని దెబ్బతీయడం ద్వారా నొప్పి వస్తుంది. సో ఆ పార్ట్ని కనుక్కొని ఆ పార్ట్ ఏదైతే దెబ్బతిందో దానికి కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీరు తప్పకుండా చాలా బెనిఫిట్ పొందుతారు. ఎవరైతే ఆపరేషన్, మోకాలు ఆపరేషన్, షోల్డర్ ఆపరేషన్, స్పైన్ ఆపరేషను ప్లస్ హిప్ ఆపరేషన్ ఏదైనా అయిన తర్వాత కానీ మీరు నొప్పితో బాధపడుతుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మా హాస్పిటల్కి ఫోన్ చేసి నేను డాక్టర్ సుధీర్ని కలవాలని అడగండి. మీ ప్రాబ్లం చెప్పండి. నన్ను కలిసిన తర్వాత మీరు అప్పటికే మీరు ఆపరేషన్ చేసుకుని కొన్ని 100 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటారు. సార్, నేను ఆపరేషన్ అయినాక నా నొప్పి తగ్గట్లేదని. మీ నొప్పిని తగ్గించే ఏకైక హాస్పిటల్ ఇపియాన్ హాస్పిటల్. నన్ను వచ్చి కలిసి మీ సొల్యూషన్ తీసుకోండి.